అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం. మాస్టర్స్ మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మన గురువు గారైన పత్రి గారు కాకపోయినామని తెలుపుకుంటూ, అమ్మ పత్రిలో ఒక కాకపోయినామని తెలుపుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, తల్లిదండ్రులకు ఆత్మపైనామని తెలుపుకుంటూ, నాకు అవకాశాన్ని ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం కాకపోయినామని తెలుపుకుంటూ, మనకు ఈ జ్ఞానాన్ని అందించిన గురువుకు మన తెలుగులోకి అనువదించిన మేడంకు ఆత్మపైనామని తెలుపుకుంటూ, మన మారణాయనంలోని 36వ భాగం ఆనందోల్లాసాల గురించి తెలుసుకుంటున్నాం. ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, ఆవలి జీవితంలోని ప్రేమ సౌందర్యాలతో ఆత్మ ఎంతో ఉల్లాసప్రితంగా ఉత్సాహవంతంగా నవ్వుతూ మరి మన పరిణామంలో ఇముడుతుంది అని చెప్తున్నాడు. అంటే ఆ పైన ఆవలి జీవితంలో ఆత్మ అక్కడ ప్రేమతో సౌందర్యాలతో ఎంతో ఆనందంగా ఉంటుంది అని చెప్తున్నాడు. ఆనంద ఇముడుతుంది మన సృష్టికర్త, ఎందుకంటే అంత శ్రేష్టగా సృష్టించినాడు, ఇక్కడ ఆనందమే ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక్కడ అయితే బైబిల్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆకలి కొన్నవారు ఆశీర్వదింపబడని వారు, వారి ఆకలి అంటే భూమి మీద ఎన్నో ఇబ్బందులు పడిన వారంతా పైన వాళ్ళకు ఆకలి తీర్చబడుతుంది. ఇప్పుడు దుఃఖంలో ఉన్నవారు ఆశీర్వదింపబడిన వారు, వారందరూ భూమి మీద ఎంతో దుఃఖంలో ఎంతో బాధతో ఉన్న వారంతా అక్కడ పైలోకాల్లో ఆనందిస్తారు. ఆశీర్వదింపబడని వారు ఆనందిస్తారు అని చెప్తున్నారు. భూమిపై స్నేహితులు సరదాగా ఆనందించినట్లే సమ్మర్ ల్యాండ్ లో కూడా అది ఉంటుంది. ఇక్కడ భూమిపై అంటే మనం ట్రెక్కింగ్ లకు అట్లా వెళ్ళినప్పుడు ఎంతో సరదాగా ఉంటాం కదా, అక్కడ సమ్మర్ ల్యాండ్ లో కూడా అలాగే ఉంటుంది అని చెప్తున్నాడు. అయితే ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా హృదయాన్ని తేలికపరిచే సరదా మాటలు కూడా అక్కడ ఉంటాయి. ఇక్కడ గంభీరం అనేది ఉండదు, విషాదం అనేది ఉండదు, విషాదం ఉండే పరిస్థితులు కూడా అక్కడ ఉండవు అని చెప్తున్నాడు. రెవరెండ్ జీవెల్ బోయన్ ఆవిడ ఏం చెప్తుందంటే, తమ తల్లి ఒకానొక నారింజ చెట్టును సృష్టించే విషయము ఇలా వివరిస్తుంది ఆవిడ. అంటే రెవరెండ్ జీవెల్ బోయన్ అనే ఆవిడ ఒక నారింజ చెట్టును సృష్టించే విషయము ఇలా వివరించిందంట. ఎలాగంటే, ముఖ్యంగా ఇక్కడ మేము ఓడిపోయిన విషయాలు, కొన్ని పండ్లు పండాయి, కొన్ని పండలేదు, ఆకులు సరి అయిన రంగులో లేవు, కొమ్మలు కూడా సరిగ్గా అమరలేదు, కనుక మేము అనేక సార్లు ఒకదాని తర్వాత మరొకటి మార్చుతూ ప్రయత్నించి ప్రతిసారి కొంత మెరుగ్గా చేశాం. ఈ విధంగా నేర్చుకోవడం ఎంత ఆనందమో ఊహించండి. మా తప్పుల నుంచి వచ్చిన నవ్వులు సరదా వర్ణనాతీతం. అంటే సృష్టించే విషయంలో వాళ్ళు ఎన్నో విధాల ఎక్స్పెరిమెంట్స్, అంటే ఓడిపోయిన విషయాలు, అవి కొన్ని పండ్లు పండినాయంటే కొన్ని పండలేదంట, అక్కడ ఆకులు సరైన రంగులో కూడా లేవు, కొమ్మలు సరిగ్గా కూడా అమరలేదు. ఇవన్నీ వీళ్ళు చూసుకొని అవన్నీ ఒకదాని తర్వాత ఒకదానికి మార్చుకుంటూ, ఒకదాని తర్వాత ఒకటి ఐడియా తెచ్చుకుంటూ ప్రతిసారి మెరుగ్గా చేసుకున్నారంట. అంటే ఇప్పుడు మనకు ఫెయిల్యూర్ వచ్చిందని అక్కడే ఉండిపోకుండా దాని నుంచి ఇంకా ముందుకు పోయి ఇంకా నేర్చుకున్నారనమాట. నేర్చుకోవడం వల్ల ఏమైంది, ఈ విధంగా నేర్చుకోవడం ఎంత ఆనందంగా ఉంటుందో ఊహించండి అని చెప్తున్నారు. అప్పుడు వాళ్ళ తప్పుల నుంచి వచ్చిన నవ్వులు అక్కడ ఎంతో ఆనందం వర్ణనాతీతం అని ఆవిడ చెప్తున్నారు. అంటే మనం ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఆపకుండా దాన్ని చూడండి, ఇక్కడ పండ్లు పండినాయి, కొన్ని పండలేదు, కొన్ని ఆకులు సరైన రంగులో ఉన్నాయి, వాళ్ళు సృష్టించే విధానంలో ఇవన్నీ నేర్చుకోవడం, కొన్ని అక్కడ ఎన్నో మెలుగులు నేర్చుకున్నారు. ఆ నేర్చుకోవడంలో ఆనందం అన్నది వర్ణనాతీతం అని చెప్తుంది. ఇక్కడ మీలో ఇక్కడ వినోదం అనేది ఉండదు, మేము నవ్వము అని ఎంతో మంది భావించే వాళ్ళు ఏదో ఒక రోజు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాల్సిందే అని చెప్తున్నారు. త్వరలోనే వారు అక్కడ అవతలి తీర ప్రేమను నేర్చుకుంటారు.
అక్కడ ఎంతో సహజత, స్వేచ్ఛ, హాయినిచ్చే స్నేహ సాంగత్యము ఇక్కడ ఉంటూ కాదు, ఇక్కడ జీవిస్తూ ఎంతో అంటే అక్కడ ఆ ప్రదేశంలో జీవిస్తూ ఎంతో వేగంగా అవన్నీ నేర్చుకుంటారు అని చెప్తున్నాడు. మనం ఎంతగా ఇక్కడ నేర్చుకుంటే అంతగా మన ఆదేశాలకు శక్తి అద్భుతంగా అమలు అవుతుంది. అంటే మనం ఎంతగా అక్కడ ఆ సహజతత్వాన్ని, ఆ ప్రేమతత్వాన్ని, అవి మనము ఆ స్నేహ సాంగత్యం ఇవన్నీ నేర్చుకుంటే మన శక్తి అన్నది మనం చెప్పే ఆదేశాలకు శక్తి అన్నది అద్భుతంగా అమలవుతుంది అని చెప్తున్నాడు. ఆత్మలకు ఇక్కడ ఆవలి తీరంలో ఆత్మలకు వినోదము వివిధ రూపాల్లో ఉంటుంది. ఒకటేమో వినోదం, వాళ్ళు ఎలా ఆనందపడతారంటే ఒకటేమో వాళ్ళు చేసే పని ఎప్పుడు ఒకటే పని చేస్తుంటే బోర్ ఉంటది. పని మార్చడం, ఈ పని ఈ రోజు కొన్నాళ్ళు ఒక సంవత్సరం పని చేసి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకొక పని మార్చుకోవడం వల్ల ఆనందం ఎంచుకుంటారు. అక్కడ మనసులో గాని శరీరం, అక్కడ ఆ మనసు గాని శరీరం గాని విసుగు ఉండదు, వాళ్ళకు విసుగుతో వ్యవహరించదు. అప్పుడప్పుడు వాళ్ళు చర్యలను మార్చుకుంటూ ఉంటారు. ఆవరి జీవితంలో ఒకటి నేర్చుకోవడం అన్నది కూడా వినోదమే. అందుకే మరణానికి చేరువైన అనుభవం పొందిన వారు అనేక మంది నేర్చుకునే యాత్రలను గురించి ఇలా చెప్తారు. ఈ యాత్రలో ఆకాశ రికార్డుల పరిశీలనను, చారిత్రక ఘటన వెల్లడి, వాటి నిర్ధారణలు కూడా ఉంటాయట. ఈ రికార్డుల పరిశీలనలో కూడా తమకు తరగతులు ఉంటాయని కొన్ని ఆత్మలు తెలిపాయట. వాటి వలన ఇక్కడ భూమిపై మనం చెప్పుకునేది కాకుండా నిజం అనేది అక్కడ తెలుస్తుంది అని చెప్తున్నాడు. నిజమైన విషయం తెలుస్తుంది. కొన్నిసార్లు ఆ వ్యక్తులే తమ పాత్రను పోషించడానికి అందుబాటులో ఉంటారు. ఇంకొన్నిసార్లు అంతకుముందు తెలియని నాయకులు, ప్రతినాయకులు వెల్లడి చేయబడతారని చెప్తున్నాడు. కొన్ని నాటకాలు భూమిపైన ప్రస్తుతం ఉన్న సాంఘిక సమస్యలకు ఆచరణ, అంటే ఇక్కడ కొన్ని నాటకాలు భూమిపైన ఉండే పరిస్థితులకు, ఆ సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు తెలుపుతాయి. భూమి మీద ఎంతో తీవ్రం అనిపించేవి, భూమి మీద ఎంతో కష్టం అనుకున్న సమస్య పైలోకంలో చాలా ఈజీగా తేలిక అనిపిస్తుంది, నవ్వుకునేటట్లు ఉంటాయి. ఇవి తరచుగా సహజ నిర్మాణాలు కలిగిన ప్రదర్శనలలో జరుగుతాయి. నైపుణ్యం ఉన్న కళాకారులు లోపల వైపు అలంకరిస్తే నేలకు రూపొందించేవారు బయట అంత అందంగా ప్రేమ స్పందనగా తీర్చిదిద్దుతారు. కొన్ని ఆత్మలు నావ నడిపే పోటీలతో ఆస్వాదిస్తాయి. పోటీలన్నీ కూడా స్నేహపూర్వకంగానే ఉంటాయి. విజేతలకు బహుమతులు అనేవి, అంటే ఇక్కడ గెలిచిన వాళ్లకు బహుమతులు అనేవి ఉండవు. ఇక్కడ ఏ గొడవలు లేకుండా జరుగుతాయి ఈ పోటీలు అనేవి చెప్తున్నారు. సజీవ పరిసరాలను అనుభూతి చెందే విధానాన్ని, అక్కడ పరిస్థితులను అనుభూతి చెందే విధానాన్ని బెన్సన్ చెప్తూ ఏం చెప్తుందంటే, భూమి పైన ఆరు బయట ఆటలలో చాలా వాటిని బంతితో ఆడినట్లే ఇక్కడ కూడా దానిని ఆస్వాదిస్తారు. మనం ఈ భూమి పైన బయట బంతితో ఆడే ఆటను ఆ పైలోకాల్లో కూడా అది ఆస్వాదిస్తారు ఆ ఆటను. మీ దగ్గర భిన్న పరిస్థితుల్లో గురుత్వాకర్షణ నియమం పనిచేసినట్లే, అంటే ఇక్కడ మనం ఏది వేస్తే పైకి వస్తుంది కదా, అట్లా పని చేసినట్లే బంతిని కొట్టినప్పుడు ప్రకృతిలో ఏదో పని చేసి అనూహ్య ఫలితాలకు దోహదం చేస్తుంది. భూమిపై ఆటలలో నైపుణ్యము కండరాలు, అంటే భూమిపై ఆటలలో మనకు, అంటే ఇక్కడ ఆటలలో గెలుపొందాలంటే మన శరీరము దృఢంగా ఉండాలి, మనసు దాని మీదే లగ్నం చేయాలి. మనసు అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. మనం ఇక్కడ దాని మీద శ్రద్ధ పెట్టాలి. మనసు ఆధిపత్యం వల్ల సంభవిస్తుంది. కానీ ఇక్కడ ఆ పైన ఆవలి తీరంలో ఎలా ఉంటుందంటే ఎప్పుడు అక్కడ కండరాలు ఎప్పుడు ఆరోగ్యంతో అదుపుతో ఉంటాయి. అక్కడ వచ్చే సూర్యుని కాంతి వలన అదుపులో ఉంటాయి ఆ వాతావరణం వల్ల. నైపుణ్యం, అందుకనే నైపుణ్యం అనేది వేగంగా సిద్ధిస్తుంది అక్కడ. ఇక్కడ ఎందుకు అంటే ఇక్కడ శరీరానికి తిండి అవసరం, శరీరం దృఢత్వం ఉండాలి ఏదన్నా ఆటలలో నైపుణ్యం రావాలంటే. కానీ అక్కడ ఎప్పుడు శరీరం అనేది ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి
అక్కడ కండరాలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాయి, నైపుణ్యం అనేది వేగంగా సిద్ధిస్తుంది అని చెప్తున్నాడు. ఒక సంగీత వాయిద్యం నేర్చుకోవాలన్నా, చిత్రం చిత్రించాలన్నా అవన్నీ తేలికగా వస్తాయి. అలాగే ఇక్కడికి రాగానే దృష్టికోణం మారే విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. శరీరంలో ఉండగా ఎంతో ముఖ్యం అనిపించేవి ఆత్మలోకంలో అంత ప్రధానం అనిపించవు. అనేక ఆటలు అత్యంత ఈజీగా సులువుగా భావిస్తాం. ఎందుకు అంటే మన శక్తి పెరగటం వల్ల మనము మన ప్రయత్నం లేకుండానే మనలో కదిలే నైపుణ్యం కలిగి ఉండడంతో ఆ ఆటలు ప్రాధాన్యతను కోల్పోతాయి. కనుక ఇక్కడి క్రీడలు భూమిపై వల్ల లేకపోవడంతో మనకు అంత ఆసక్తి అనిపించదు. దైవంతో విషయాలన్నీ సాధ్యమేనని మనం ఎప్పుడైతే గుర్తిస్తామో ఇక్కడ కూడా గురుత్వాకర్షణ శక్తి సాధ్యమే గాని ఇది నిజంగా కోరుకుంటారు. ఒకసారి మనం భూమిని దాటిన తర్వాత మనలో ఉన్న అహం అదృష్టమై ఆత్మలు పోటీ పడాలి, విజయం సాధించాలి అన్న కోరికలన్నీ వదిలిపెడతాయి. అంటే భూమి పైన ఉన్నప్పుడే అహము విజయం సాధించాలి, వాళ్ళకంటే ఎక్కువగా గొప్పగా ఉండాలనేది ఉంటుంది. కానీ ఒక్కసారి భూమిని దాటిన తర్వాత ప్రతి ఒక్క ఆత్మలకు అహము అదృశ్యమైపోయి అవి పోటీ పడాలి, విజయం సాధించాలన్న కోరికలు వదిలిపెడతాయి. ఉన్నత చైతన్య స్థాయిలు పరస్పర ప్రేమను కలిగి ఉన్న పరిసరాలు పోటీ క్రీడలను అధిగమిస్తాయి, వాటి కోసం అన్వేషిస్తారు అని ఆయన చెప్పారంట. ఇక మైదానాలు ఎలా ఉంటాయంటే సమ్మర్ ల్యాండ్ లోను ఉన్నత తలాల్లోనూ అక్కడ పరిసరాలు పరిపూర్ణ నమూనాలతో ఆదర్శవంతంగా ఉంటాయి. కాంక్రీట్ రహదారి అనేది రద్దీ ఉండదు. ఇక్కడిలాగా కాంక్రీట్ రహదారుల రద్దీ ఉండదు. రహదారులన్నీ ఎట్లా ఉంటాయో పచ్చటి గడ్డితో సమంగా కత్తిరించబడి ఉంటాయంట. చిన్న దారులు రాళ్లతో ప్రకంపన లక్షణాలు కలిగి భిన్న ఛాయలతో ఉంటాయి. అవి కూడా ఆ పరిసరాలకు అక్కడ ఉన్న వాతావరణానికి తగిన రంగులోనే ఉంటాయి. ప్రతిదీ నీలి ఆకాశము, పచ్చటి గడ్డి, పువ్వుల రంగులతో అవన్నీ ఆ ప్రకృతి అంతా పరిపూర్ణ ఐక్యతతో ఉంటుందంట. ఇళ్ల చుట్టూ అందమైన గడ్డి, పూలు, పొదలు, చెట్లు, దారి కోసం చక్కటి రాళ్ళు ఉంటాయి. సహజంగానే ఆత్మలకు ఉండే సౌందర్యాభిలాష దీన్ని చక్కగా పెంపొందించి మెరుగుపరుస్తుంది. ఈ సౌందర్యంలో ఏ కోణాన్నైనా ఆత్మలు మెచ్చుకొని ఆరాధిస్తే, అంటే అక్కడ ఉండే వాతావరణాన్ని ఆ ఆత్మలు మెచ్చుకొని ఆరాధిస్తే అక్కడ వాతావరణం అనేది మరింతగా సౌందర్యంతో ప్రతిస్పందిస్తుంది అని చెప్తుంది. ఇక నేల ఎలా ఉంటుందంటే నేల, భవన నిర్మాణము, హద్దుల గురించి వివరాలు ఇక్కడ ఎక్కువ లేవు. మాన్ సైవర్ బెన్సన్ ప్రకారం ఇక్కడ నేల ఉంది కానీ భూమి పైన నేలలో ఉండే ఖనిజాలు ఉండవంట. నేల ఉంది, భూమిలాగా నేల పైన ఉండే ఖనిజాలు ఉండవు. ఇక్కడ శక్తి అన్నది ఎలా వస్తుందంటే ఆ గొప్ప మూలము నుంచి ఉత్పన్నం చేయబడుతుంది. భూమి మీద వలనే ఈ నేల భిన్న ప్రాంతాలలో భిన్న సాంద్రతలు, అంటే ఇక్కడ భూమి మీద ఒక్కొక్క చోట ఒక్కొక్క సాంద్రత కలిగి ఉంటది, ఆ వర్ణాలు కలిగి ఉంటదంట. ఇది పూర్తిగా పొడిగా తేమ అనేది లేకుండా ఉంటుందంట. దాదాపు పొడి ఇసుకలాగా ఉంటుందంట. అది వివిధ రంగులలో ఉంటుందంట భూమి అనేది. కానీ భూమి పైన లాగా ముదురు రంగు ఉండదు. కొన్ని చోట్ల చిన్న చిన్న పలకలుగాను, మరికొన్ని చోట్ల వలయం వంటి భాగంగాను ఉంటుంది. ఆ మట్టిని చేతిలోకి తీసుకుని మనం జార్చితే ఏమి చెదరకుండా భూమి పైన అన్ని పండే నేల వల్లగానే ఉంటుందంట అక్కడ మట్టి. అలా నేల ఉంటుంది. దాని మీద పెరిగే చెట్లు, మొక్కలను బట్టి ఆ నేల రంగు ఉంటుందంట. దానికి ఏ ప్రత్యేక కారణము లేదు. ఆ మొక్కలు పూలతో పూరకంగా ఉండి ఐక్యతకు, కళ్ళకు మనసు లయబద్ధలతో చెవుల ఐక్యతకు దోహదం చేయడం తప్ప ఇంతకంటే సామాన్యమైన గొప్ప కారణం ఇంకేం కావాలి? అదంతా సౌందర్యాన్ని అత్యున్నతంగా వ్యక్తీకరిస్తుంది. నిమ్నతలాల అంటే ఇదంతా
ఉన్నత తలాలకు చేరే కొద్దీ నేల ఇలా ఉంటుంది. అదే నిమ్న తలాలకు చేరే కొద్దీ ఆ నేల అన్నది రంగును కోల్పోయి భారము పెరిగి రాళ్ళుగా మారుతుందంట. గడ్డి ఏమైనా మిగిలి ఉంటే ఆ గడ్డి కూడా పచ్చదనాన్ని తాజాదనాన్ని కోల్పోయి ఎండు గడ్డిలాగా పసుపుగా మారుతుందంట. ఉన్నతంగా పైకి వెళ్లే కొద్దీ నేల అన్నది మృదుతత్వాన్ని సంతరించుకొని మరిన్ని వర్ణాలతో అపారదర్శకంగా మారుతుంది. ప్రతి అణువు ప్రత్యేక జామితీయ ఆకారంలో ఉండి పట్టుకున్నప్పుడు తేలికగా జారి సున్నితంగా పూలను నీటిని తాకినట్లు ఉంటుంది అని చెప్తున్నాడు. చూడండి, అంటే ఉన్నత తలాలకు పోయే కొద్దీ ఆ నేలలో వాతావరణంలో చెట్లలో మార్పు, అదే నిమ్న తలాలకు పోయే కొద్దీ ఎండిపోవడము, గడ్డి ఎండిపోవడము, చెట్లు ఎండిపోవడము, ఇలా అన్ని రాళ్ళు రంగు కోల్పోవడము, కోల్పోయి భాగంగా పెరిగి రాళ్ళు అంటే మారుతుంది. గడ్డి ఏమైనా మొదలుకుంటే ఆ గడ్డి ఉన్న పచ్చదనం అనేది ఉండదంట, తాజాదనం అనేది ఉండదంట. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎక్కడైనా మనలో ప్రేమతత్వము, కలుపుకోరుతలము, ఒకరికి సహాయం చేసే తత్వము, అన్కండిషన్ లవ్, ఇవన్నీ మనలో పెంచుకున్నప్పుడు, మన గుణాలను మార్చుకున్నప్పుడు ఆ వాతావరణం కూడా మారిపోతుంది. నిమ్న తలాలకు పోయే కొద్దీ ఆ వాతావరణము ఎలా ఆ గుణాలను బట్టి అక్కడ వాతావరణం కూడా మారిపోతాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఆ నేల అనేది నిమ్న తలాలు అంత ఇదిగా ఉంటుంది, అంటే ఆ పచ్చని గడ్డి కూడా ఎండిపోయి ఉంటుందంట. అదే ఉన్నత తలాలకు పోయేటప్పటికి ఆ గడ్డి, వాతావరణము, రంగులు, చెట్లు అంత బాగుంటాయంట. కొంతమంది చూడండి, కొంతమంది చెట్లు ఇళ్లలో ఎంత అద్భుతంగా పూలు అనేది అద్భుతంగా వస్తాయి, కొంతమంది చెట్లలో ఇళ్లలో ఎండిపోతూ ఉంటాయి. అంటే ఏమిటా అంటే అక్కడ ఉండే మనం ఏవైతే భావోద్రేకాలను రిలీజ్ చేసేస్తుంటామో ఆ వాతావరణం అంతా కలుషితం అయిపోతూ ఉంటుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది ఆ నిమ్నత తలాలకు పోయే కొద్దీ ఆ భూమి కూడా కలుషితం అయిపోతుంది ఆ భావాలతో, ఆ ఎమోషన్స్ తో. ఇక్కడ ఇంకా 39వ అధ్యాయం ఏంటంటే నిర్మాణ విధానం ఎలా ఉంటుందంటే, అక్కడ మన నిర్మాణ విధానం ఒకానొక కొత్త భవనము నిర్మించవలసి వచ్చినప్పుడు నిర్మాణ విధానంలో సహకరించే నిర్దేశించే ఆత్మల సమావేశం ఏర్పాటు. అంటే అక్కడ పైన ఆత్మలోకంలో భవనాలను నిర్మించాలంటే ఎలా నిర్మించాలంటే ఇక్కడ మనకు చెప్తున్నారు. ఒక భవనం నిర్మించాలంటే ముందు నిర్మాణ విధానంలో సహకరించే నిర్దేశించే ఆత్మల సమావేశం ఆత్మలు ఎవరైతే అక్కడ ఒక బిల్డింగ్ నిర్మించాలని అనుకున్నారో వాళ్లకు సహకరించేవారు, వాళ్లకు ఆ బిల్డింగ్ ఎలా తయారు చేయాలని చెప్పే ఆత్మల సమావేశము ముందు అందరూ ఆత్మల సమావేశం చేయబడుతుందంట. భవనము అవసరం స్పష్టంగా ఉంటుంది కనుక, అక్కడ భవనం అవసరం ఉంటుంది కనుక అక్కడ పాలకులు వెంటనే స్పందిస్తారు, అనుమతిస్తారు అని చెప్తున్నారు. అక్కడ అవసరం ఉంది కాబట్టి అక్కడ పాలించే పాలకులు ఆ భవనానికి అనుమతిస్తారు అక్కడ నిర్మించుకోవడానికి. ఈ క్రింద అప్పటికే ఉన్న గ్రంథాలయ విస్తరణ గురించి బెన్సన్ వివరిస్తున్నారు. ఏం చెప్తున్నాడంటే, కొత్త పుస్తకాలు భూమి నుంచే కాకుండా కేవలం ఆత్మల తలంలో ఉండి భూమిపై వాటి భాగాలేవి ఉండనివి జత చేయబడ్డాయి. సృష్టిలోని వివిధ విషయాలపై ఉన్నత తలాల్లో రాయబడినవి చేర్చడం కోసం భవన వివరాల నమూనాలు తెలిపే నిర్మాణకర్తలను సంప్రదించారు. అహపు పోరాటాలు అక్కడ ఏమీ ఉండవు. తలంలో ఆత్మలన్నీ వినయాన్ని దైవపరంగా భావిస్తారు. ఆ అవకాశానికి కృతజ్ఞతతో ఉండి తమ సామర్థ్యాలను, నైపుణ్యాలను తోటి ఆత్మలతో వినయంగా సహకారంతో పంచుకుంటారు. తాపీ పనిలో నైపుణ్యం గల వారు నిర్మాణంలో తోడ్పడతారు. ఆవలి జీవితంలో భవనాలకు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ భవన వివరాలు
అంటే అక్కడ కూడా నిర్మాణాల కోసం భవన వివరాల నమూనాలు తెలిపే నిర్మాణకర్తలను సంప్రదించాలి. అక్కడ అహం అనేది ఉండదు. ఆత్మలన్నీ అక్కడ వినయాన్ని దైవపరంగా భావిస్తారు. వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని అక్కడ అంటే అక్కడ భవనం కట్టడానికి వచ్చిన అవకాశాన్ని కృతజ్ఞతగా ఉండి వాళ్ళ సామర్థ్యాన్ని వాళ్ళ నైపుణ్యాలను మిగతా తోటి ఆత్మలతో వినయంగా సహకారంతో పంచుకుంటారు. వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళకి ఏ పనిలో నైపుణ్యంలో ఉందో ఆ పనిలో వాళ్ళు వివిధ ఏదో వాళ్లకు సహాయపడతారు. ఇక ఆవలి జీవితంలో భవనాలకు కుళాయిలు కానీ, విద్యుత్తు వేడి పెట్టడం వంటి సౌకర్యాలు కానీ, వంటగది అవసరం కానీ ఉండదు అక్కడ. అంటే ఆ ఆవలి జీవితంలో భవనాలు కట్టాలంటే కుళాయిలు, కరెంటు, వంటగది ఇవన్నీ అవసరం లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది. ఆ వంట చేసుకునే పని ఉండదు. ఎందుకంటే సూర్య కాంతినే వాళ్ళకు స్వీకరిస్తారు. ఎప్పుడు శక్తితో ఉంటారు. ఆకలి అనేది ఉండదు. నిర్మాణంలో పాలకుడు, తాపీ మేస్త్రి, నిర్మాణకర్తలు, అనేక మంది సందర్శకులు అంటే ఈ భవనం నిర్మించాలంటే దాంట్లో ఆ పాలకుడు, ఆ మేస్త్రి, ఆ నిర్మాణకర్తలు ఇంతమంది ఎంతో ఆనందంగా ఆ భవనం నిర్మించడానికి ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. అక్కడ ఆత్మల లోకంలో నిర్మాణము అంటే ఇక్కడ ఆత్మల లోకంలో ఒక భవనం నిర్మించాలంటే ఆలోచనతో జరిగే చర్య అది. ఇప్పుడిప్పుడు భూమి మీద వాడే పదార్థాలు లాంటివి, ఇటుకలు, సిమెంట్ తో కూడిన నిర్మాణాలు అక్కడ కూడా ఉంటాయి. పాలకుడు ముందు వచ్చి అక్కడ ఎవరైతే ఆ భవనాన్ని నిర్మించాలనుకుంటున్నారో వాళ్ళు ముందు వచ్చి ప్రార్థన చేసి వాళ్ళు ఏదైతే పని చేయబోతున్నారో ఆ పనిని భవనం నిర్మించాలని ఎవరైతే నిర్మించాలనుకున్నారో వాళ్ళు వచ్చి ముందు ప్రార్థన చేసి ఆ సృష్టికర్తను కోరాలంట. సృష్టికర్త సహాయాన్ని కోరాలంట, ముందు కోరుతాడంట. ఆయన అప్పుడు ఎప్పుడైతే ఆయన భవనం నిర్మించాలని కోరుతాడో వెంటనే ఆ తక్షణమే ఆయన పైన ఆ ప్రార్థన తక్షణమే ఆయన పైన ఆ వెనుక ఉన్న వారి పైన ఒక ప్రకాశవంతమైన కాంతి కిరణం అనేది పరుచుకుంటుందంట. ఎందుకు ఇట్లా పరుచుకుంటుంది కాంతి కిరణం అంటే ఆ భగవంతుడు వీళ్ళ ప్రార్థనని అంగీకరించినాడని అర్థం అనమాట. అక్కడ అది జరగగానే అతనికి ఇంకా అది ఎప్పుడైతే ఆ కాంతి కిరణం వీళ్ళ మీద పడిందో అప్పుడు ఈయనకు ఈ భవన నిర్మించాలనుకున్న ఈయన దగ్గరికి ఇంకా ఈయనకు తోడ్పడుతున్న వాళ్ళందరూ ఇంకా దగ్గరికి జరుగుతారట. అందరూ ఇప్పుడు ఆ భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని చూశారు. అక్కడ మరొక కాంతి కిరణం వీళ్ళు ఎక్కడైతే భవనం నిర్మించాలనుకున్నారో వీళ్ళ మీద కాంతి కిరణం పడి మళ్ళా ఎక్కడైతే భవనం ఏర్పరచాలనుకున్నారో అక్కడ కూడా కాంతి కిరణం అనేది పడుతుందంట. అయితే అది పాలకుడు తాపీ మేస్త్రీల నుంచి ఈ కాంతి కిరణం ఎలా వస్తుందంటే వీళ్ళు ఏదైతే అప్లికేషన్ సృష్టికర్తకు పెట్టుకున్నారో భవనం నిర్మించాలి అని చెప్పనుకున్నారో అక్కడ వీళ్ళ నుంచి ఆ కాంతి కిరణం అక్కడికి వస్తుందంట. ఆ కాంతి కిరణం నేలపై కాంతులు వెదజల్లే తివాచీలాగా అక్కడ ఎక్కడైతే భవనం రావాలనో ఆ కాంతి కిరణము నేలపై కాంతులు వెదజల్లే తివాచీలాగా పరుచుకొని ఆ మొదటి భవనానికి జతగా నిలుస్తుందంట. మనం కూడా ఇక్కడ భూమి పూజ ముందు చేస్తాం. ఏదైనా భవనం నిర్మించాలంటే ముందు ఏం చేస్తాం, భూమాత అనుమతిని తీసుకొని భూమాతకు చెప్పుకుంటాం. అట్లనే వాళ్ళు కూడా ఆ ప్రాసెస్ చేస్తారంట అక్కడ ఒక భవనం నిర్మించాలంటే. అట్లా ఆ మొదటి భవనానికి జతగా నిలిచిందనమాట. నెమ్మదిగా అలా అది అవసరమైన ఎత్తులు పొందిందంట. ఆ మొదటి భవనం వల్లనే అంటే అక్కడ చూడండి ఎలా ఉంటుందో. అయితే ఆ కాంతి కిరణము ఆ పాలకుడు తాపీ మేస్త్రీల నుంచి వచ్చి ఆ కాంతి కిరణం నేలపై కాంతులు వెదజల్లి తివాచీలాగా పరుచుకుని ఆ మొదటి భవనానికి జతగా ఆ కాంతి కిరణము నెమ్మదిగా ఆ మొదటి భవనానికి జతగా ఆ అవసరమైన ఎత్తును పొందుతుందంట. ఆ మొదటి భవనాలని అన్ని ఉపకరణాలు పొదగబడిగిందంట. ఇప్పుడు నిర్మాణకర్తలు దాని లోన బయట అంతా చూసి అయితే అది ఇంకా ఘనీభవించలేదు. కింద వచ్చే కాంతి గాఢమైనది, నెమ్మదిగా సమాంతరంగా వచ్చే కాంతి కూడా గాఢమై
అందరి ఆలోచనల ఐక్యతతో ఒక పొరపై మరొక పొరకు సాంద్రత పెరిగి అది ఘనీభవిస్తుందంట. ప్రతి తాపీ వారికి వారు నిర్మించవలసిన భాగానికి అవసరమైన శక్తిని పాలకులు అందజేస్తారు. తన పైకి దిగి వస్తున్న అయస్కాంత శక్తిని ఆయన వారందరికీ పంపిణీ చేశారు. అది అనేక రంగులతో కూడిన కాంతి పుంజాలుగా విడబడింది. ఆ తాపీ వారు పూర్ణ ఏకాగ్రతతో సమానమైన ఘనత్వం సంతరించుకునే వరకు పనిచేశారు. ఇక కిరణాలు ఆగిపోయినాయి. చివరిగా పాత భవనానికి జతపడే రంగులు వివరాలతో అది పూర్తయిందని తెలియజేశారు. పెన్సిల్ ఒక ప్రజోపయోగ నిర్మాణాన్ని వ్యక్తిగత నిర్మాణాన్ని పోలుస్తూ వ్యక్తిగత ఆత్మ భవన నిర్మాణం అనేది ఆ ఆత్మ భూమిపై నివసించినప్పుడు ప్రదర్శించిన నాణ్యత లేదా ఆవిడ జీవితంలో పొందిన నాణ్యతల పైన ఆధారపడి ఉంటుంది అని చెప్పారు. ఒకసారి సొంతం చేసుకునే హక్కు వస్తే ఈ విధానం సంభవిస్తుంది. ఆ ఆత్మ పురోగతిలో ఆ గృహాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చినప్పుడు దానిని మిగిలిన వారి కోసం ఉంచాలా లేదా అన్నది ఆత్మ ఇష్టం. సాధారణంగా దాన్ని పరిపాలకునికి బహుమతిగా ఇస్తే ఆయన ఇష్టం వచ్చినట్లు ఉపయోగిస్తారు అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆత్మ భవన నిర్మాణం అనేది ఆత్మ భూమి, ఆ ఆత్మ ఇప్పుడు పైన ఆత్మ భవనం నిర్మించాలనుకున్నది ఎలా ఉంటుందంటే ఆత్మ భూమి పైన ఎప్పుడైతే నివసించి అక్కడ ప్రదర్శించిన నాణ్యత లేదా ఆవలి జీవితంలో పొందిన నాణ్యత ఇక్కడ ఆత్మ ఎలా ఉండింది, ఎలా బతికింది లేదా ఆవలి జీవితంలో ఎలా ఉంది దానిపైన ఆధారపడి ఉంటుందంట. ఒక్కసారి ఆత్మ ఆ భవనాన్ని సొంతం చేసుకునే హక్కు వస్తే అది ఆ ఆత్మ ఎన్ని రోజులైనా ఉండి పురోగతిలో ఆ గృహాన్ని ఆత్మ పురోగతి చెంది ఇంకా ఎదిగింది ఆత్మ అక్కడ ఎదిగినాక ఇంకా అక్కడిని వదిలి వెళ్ళిపోవాలంటే వచ్చినప్పుడు అది ఆ భవనాన్ని మిగిలిన వారి కోసం ఉంచాలా లేదా దాన్ని నాశనం చేయాలనేది కూడా ఆత్మ చేతుల్లోనే ఉంటది. కానీ సాధారణంగా దాన్ని పరిపాలకునికి అక్కడ పరిపాలించే వాళ్ళకు బహుమతిగా ఇస్తే ఆయన ఆత్మ ఇస్తే ఆ పరిపాలకుడు ఆయన ఇష్టం వచ్చినట్లు ఆ భవన నిర్మాణాన్ని ఉపయోగిస్తారు అని ఇక్కడ చెప్తున్నారు. ఇక సరిహద్దులు 40వ చాప్టర్ ఎలా ఉందండి. మనలో ఎవరైనా భూ ప్రయాణంలో నగరాల్లో కానీ ఎక్కువ జనాభా ఉన్న చోట కానీ ఏ సరిహద్దులు హద్దులు కంచెలు లేని చోట నివసించి ఉంటారు. మీరు మీ పొరుగువారు ఏ నిబంధనలు లేకుండా అన్ని చోట్ల తిరుగుతూ వెళ్ళిన చోటల్లా అందరితో స్వాగతించబడి ఉంటారు. కానీ పైలోకాల్లో పైలోకాల్లో కూడా ఇదే ఉంటుంది. సమ్మర్లాండ్ లో విశ్వ చైతన్యపు భాగమైన అంతరంలో పరస్పర సహకారము గౌరవాల వలన ఇతరులు మనల్ని దాటి వెళ్ళిపోతారేమన్న భయం ఉండదు. దానికి బదులుగా తమ చుట్టూ ఉన్న సౌందర్యాన్ని అద్భుతాలను పరస్పరం ఒకరినొకరు పంచుకోవడం ఉంటుంది అని చెప్పాడు. అంటే ఇక్కడ మనము భూమి పైన భూ ప్రయాణంలో నగరాలలో మనం ఎక్కువ జనాభా లేకుండా సరిహద్దులు ఎక్కడ లేకుండా నివసించి ఉంటాం. మన పొరుగు వారితో ఏ నిబంధనలు అది లేకుండా అందరితో కలిసిమెలిసి ఉంటాం. పైలోకాల్లో కూడా అలాగే ఉంటుంది. కానీ పైలోకాలలో పరస్పర సహకారాలు గౌరవాల వల్ల ఇతరులు మన దాటి వెళ్తారేమన్న భయం ఉండదు అని చెప్తున్నాడు. దానికి బదులుగా మన చుట్టూ ఉన్న ఆ సౌందర్యాన్ని అద్భుతాలను మనతో పాటు అవతల వాళ్ళతో పంచుకోవడం అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. గోడలు కానీ గీతలు కానీ కంచెలు కానీ లేకపోవడం అన్న వాస్తవము ఈమెను నిర్ఘాంతపరిచిందంటే అక్కడ గోడలు ఉండవు, గీతలు ఉండవు, కంచెలు ఉండవు. నా తోట ఎక్కడ మొదలైందో ఎక్కడి వరకు ఉందో నాకు తెలియదు. అంటే అక్కడ హద్దులు సరిహద్దులు అనేవి ఉండవు. ఎక్కడ మొదలైందో ఎక్కడ ఉండదంట. సరిహద్దులు వంటివి అవసరం లేదని ప్రతి వారికి తమ ఆత్మ సహజబోధన తమ తోట ఎక్కడ ఉన్నది అన్నది నిస్సందేహంగా తెలుస్తుందని అక్కడ ఆవిడ చెప్పిందంట. కనుక వేరే వాళ్ళు తోటలోనికి చొచ్చుకుపోవడం అంటే వాళ్ళ అంతరాత్మే చెప్తారు ఇది నా తోట అనేది. అందుకని అక్కడ హద్దులు రాసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. దాంతో పాటు అలా ఉండడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు మన తోటలోకి చొచ్చుకుపోవడం అనేది ఉండదు. అయితే
అన్ని ఆస్వాదించడానికి అందరూ అన్ని చోట్లకు వెళ్ళొచ్చు, అన్నిటినీ ఆస్వాదించవచ్చు అని చెప్తున్నారు. ఎదుటి వారి ఏకాంతానికి భంగం కలిగిస్తానేమో అన్న భయం లేకుండా నేను కోరుకున్న చోటకు వెళ్ళడానికి హృదయపూర్వకంగా స్వాగతించబడ్డాను. ఎదుటి వారు నా తోటలోనికి వచ్చినా అంటే అది ఇక్కడ నియమం. అంటే మనము ఎదుటి వాళ్ళ తోటలోకి వెళ్ళవచ్చు, మన వాళ్ళు మన తోటలోకి రావచ్చు అని చెప్తున్నారు. సొంతం అన్న భావన లేదు. సొంతం ఇది నా సొంతం అనే భావన అక్కడ ఉండదు. అది నాదే అని తెలిసినా ఇక్కడ యజమాన్యం మరి భాగస్వామ్యం ఏకకాలంలో ఉంటాయి. నిమ్నతలాల అలా ఉంటుంది అనమాట. అక్కడ సొంతం అనే భావన అనేది ఉండదు అని చెప్తున్నాడు. అది నాదే అని తెలిసినా ఇక్కడ యజమానము మరి భాగస్వామ్యము ఏకకాలంలో ఉంటాయని చెప్తున్నాడు. అంటే నిమ్నతలాల గురించి చెప్తూ ఫ్రెండ్స్, నేల క్రమంగా మారుతుంది, ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి క్రమంగా మారుతుందే తప్ప సరిహద్దు రేఖ అనేది ఉండదు. నిమ్నతలాల్లోకి ప్రవేశించే కొద్దీ ఉపరితలం నిర్మాణం గట్టిగా అవుతూ రంగు మారుతూ గడ్డి మిగిలి ఉంటుంది. పుష్పాలు, వృక్షాలు, ఇల్లు క్రమంగా అక్కడ అన్ని అంటే నిమ్నతలాన్ని పోయే కొద్దీ పుష్పాలు, వృక్షాలు, ఇల్లు ఇవన్నీ క్రమంగా అదృశ్యం అయితే ఏ చిహ్నము అక్కడ ఉండదు. ఉష్ణోగ్రతలు అక్కడ తగ్గి చల్లదనం అనేది ఉంటుంది. మన ఉన్నత చైతన్య స్థితుల్లో ప్రయాణం స్వాగతించినట్టు ఉంటుంది. ఉపరితలం మృదువుగా గడ్డి పచ్చగా మెరుస్తూ ఉంటుంది. అనేక పుష్పాలు ప్రకాశించే భిన్న వర్ణాలు, మధుర పరిమళాలు వెదజల్లుతూ ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తితో అంతకు ముందు చూసిన వాటి కంటే ఇవి మిన్నగా ఉంటాయి. అందమైన ఇల్లు, వాటితో ఆ ఇళ్లలో ఆధ్యాత్మికత పురోగతి పొందిన ఆత్మలు ఉన్నత తలాలతో తరచూ అనుసంధానం. అంటే అక్కడ అందమైన ఇల్లు, ఆ ఇళ్లలో వాళ్ళ ఆత్మలు ఆధ్యాత్మిక పురోగతి పొందిన ఆత్మలు ఉంటాయి. అది ఆ ఆత్మలు ఉన్నత తలాలతో తరచూ అనుసంధానం పొందుతూ ఉంటాయి. నిమ్నత తలాలకు భిన్నంగా ఉండి ఇక్కడ ఈ నిమ్నతలాలకు భిన్నంగా ఉండేది వేరుగా ఉండి, భిన్నంగా అంటే తేడా, ఆ నిమ్నతలాలు ఈ ఉన్నత తలాలు తేడా భిన్నంగా ఉండి ఇక్కడ నులివెచ్చని వాతావరణము ఆహ్లాదాన్నిస్తూ ఉంటుంది. ఇక ముందుకు వెళ్తే అడ్డగోడ ఏమి ఉండదు, కానీ వాతావరణంలో మార్పు వల్ల శ్వాస కష్టమైంది అక్కడ. అంటే ముందుకు వెళ్లే కొద్దీ ఆ వాతావరణము ఇంకా ఎక్కువ కొంచెం ఎక్కువ వాతావరణంలో మార్పు ఉండాలి అనమాట. అప్పుడు మనం దానికి ఆ ఎనర్జీకి తట్టుకునేటట్లు మనం ఉండాలి, లేకపోతే మన శ్వాస అనేది కష్టమైంది అని చెప్తున్నారు. అక్కడ ప్రకాశవంతమైన రంగులలో మెరుస్తూ స్నేహపూర్వకంగా చూస్తూ సహజ అవబోధనతో అక్కడికి వచ్చిన వారి గురించి తెలుసుకున్న వారి దగ్గరకు రాని ఆత్మల సమూహాన్ని నేను చూశాను. అంటే ఈవిడ ఇక్కడ మరణానికి చేరిపోయేటప్పుడు ఈ అనుభవాలన్నీ వీడు చూసింది. అంటే ఒక్కొక్క నిమ్న లోకాల్లో ఎట్లుంటది, ఉన్నత లోకాల్లో సమ్మర్ ల్యాండ్ లో ఎట్లుంటది, ఇంకా పోయే కొద్దీ ఈమె ఆ ఎనర్జీస్ కు తట్టుకోలేకుంది, శ్వాస కష్టమైతుంది అక్కడ పోయే కొద్దీ. అక్కడ ఆ ఒక ప్రకాశవంతమైన రంగులలో మెరుస్తూ స్నేహపూర్వకంగా చూస్తూ అంటే వాళ్ళు కూడా వాళ్ళ ఆత్మ సహజ ఉబోధనతో అక్కడికి వచ్చిన వారి గురించి తెలుసుకున్నాం. అంటే వాళ్ళకు మనం అక్కడికి వచ్చిన ఆత్మలకు మనం ఎవరమో మన ఆత్మ చెప్పేస్తుంది అనమాట. వాళ్ళ సహజ అవబోధన నుంచి తెలుసుకున్న వారి దగ్గరకు రాని ఆత్మల సమూహాన్ని చూసాము. నిజానికి అది శ్వాస ఆడకపోవడం కాదు, ఉన్నత ప్రకంపన లేదా కాంతి యొక్క తీవ్రత వల్ల ఆ సౌకర్య భావన. ఇంకా పరిణామంలో అక్కడికి చేరని ఆత్మ అక్కడ నిలిచి ఉండటాన్ని అసంభవం చేయడం మాత్రమే అంటారు అక్కడ. అంటే ఇక్కడ ఉన్నత ప్రకంపన లేదా కాంతి యొక్క తీవ్రత వల్ల అక్కడ ఇంకా ఉన్నత కాంతి ఎక్కువగా రావడం వల్ల వీళ్ళకు ఈ శ్వాస అనేది వీళ్ళకు ఈ అసౌకర్య భావన ఉంటుంది. ఇంకా పరిణామంలో అక్కడికి చేరని ఆత్మ అంటే ఈ ఆత్మ ఎదగకపోవడం వల్ల అక్కడ ఉండాలంటేనే ఉండలేకపోతుంది అనమాట. మనం కూడా ఇక్కడ చూడండి, మామూలుగా కొత్తగా ధ్యానంలోకి వచ్చినాం అనుకోండి, వచ్చినప్పుడు పౌర్ణమికైనా అమావాస్యకైనా గ్రూప్ కర్తాలో ఎక్కువ ఎనర్జీ పిరమిడ్స్ పోయినా తట్టుకోలేము ఆ ఎనర్జీస్. అట్లా
ఇక్కడ కూడా పై లోకాలకు మన శక్తికి మించి కాంతి ఎక్కువ ఉండే లోకాలకు వెళ్ళాలంటే మన ఇక్కడ ఈ తట్టుకోలేదు ఆత్మ అక్కడ ఉండడం అది చెప్తున్నాడు. ఇక పరిణామంలో ఇంకా అక్కడికి చేరని ఆత్మ అక్కడ ఉండలేదు అని చెప్తున్నాడు. అందుకనే మనం నిదానంగా మనం ఇక్కడ శక్తిని పెంచుకున్నప్పుడు మనం ఉన్నత లోకాలకు మరణించే సమయంలో మంచి లోకాలకు వెళ్ళగలుగుతాం. అందుకని ఇక్కడే మనము ప్రాక్టీస్ చేయాలి. 41వ కాలం. ఆవలి జీవితంలో కాలం మార్పు చెంది ఉంటుంది. మరణానికి చేరువైన అనుభవం పొందిన వారు భూమి మీద కంటే ఇక్కడ కాలం భిన్నంగా ఉంటుంది అని చెప్పారు. వారు పూర్తిగా జన్మను తిరిగి చూసుకున్నా వారు పూర్తిగా జన్మను తిరిగి చూసుకున్నా, గత జన్మల్లోకి వెళ్ళినా, ఇతర పరిణామాల్లోకి ప్రయాణించిన, శిక్షణా కార్యక్రమాలకు వెళ్ళినా, మరణానికి చేరువైన అనుభవం తర్వాత తిరిగి శరీరంలోకి వచ్చేసరికి ఆ ప్రమాదం జరిగిన చోట అంబులెన్స్ లో వెళ్ళేటప్పుడు, హాస్పిటల్లో ఉండేటప్పటికో చాలా కొంత సమయమే గడుస్తుంది. భూకాలం కంటే ఆవల జీవితంలోని గ్రాహ్యత వేరుగా ఉంటుంది. ఇక్కడ కంటే ఆవల జీవితంలో గ్రాహ్యత అనేది వేరుగా ఉంటుంది అని చెప్తున్నారు. అనేక విషయాలు ఆత్మల కాల పరిజ్ఞానాన్ని మార్పు చెందిస్తాయి. అంటే అక్కడ రాత్రి ఉండదు, కేవలం పగలే ఉంటుంది. ఆత్మలు రాత్రిని అనుభూతి చెందకుండా నిరంతరం వెలుగులోనే ఉంటాయి. అందుకే వారికి నిద్ర లేదా విశ్రాంతి అనేది అవసరం ఉండదు. భూమి మీద మనకు కాలాన్ని సూచించే మరో అంశం మనకు ఇక్కడ ఆకలి. ఒకానొక ఆత్మ తనకి ఇష్టమైతే ఏమైనా తిన్నప్పటికీ దానికి ఆహారం అనేది అక్కడ ఉన్నత లోకాల్లో అవసరం లేదు. సమ్మర్ ల్యాండ్ లోను ఆ పైన ఆత్మ శరీరానికి వయసు పెరగడమే ఉండదు. శారీరక మానసిక సామర్థ్యాలు క్షీణించడం అనేది ఉండదు. అలాగే ఋతువులు ఉండవు. నిరంతరము వేసవిని ఆత్మలు ఆస్వాదిస్తాయి. కొన్ని ప్రత్యేక సమయాలలో భూమిపై పండగల వంటి సందర్భాలలో భూకాలం పట్ల ఎరుక ఉంటుంది. ఆత్మలు అప్పుడప్పుడు భూమి మీద ఉన్న తమ ప్రియతములకు పుట్టినరోజు లేదా మరేదైనా ముఖ్యమైన రోజుల్లో ప్రేమ నిర్దేశకత్వంలో పంపుతూ ఉంటారు. అయితే సాధారణంగా ఇక్కడి వలె ఆవలి జీవితంలో కాలం గుర్తింపు ఉండదు. అంటే పైన ఆత్మలు అప్పుడప్పుడు భూమి మీద ఉండే ఆత్మలకు పుట్టినరోజు కానీ ఇంకా ముఖ్యమైన రోజులలో గాని వాళ్ళ ప్రేమను నిర్దేశకత్వాలను వాళ్ళు పంపిస్తూ ఉంటారట. అయితే సాధారణంగా ఇక్కడి వలె ఆవల జీవితంలో గుర్తింపు అనేది అంటే అక్కడ ఇక్కడ మనకు ఒక బర్త్డే అంటే పెద్ద సెలబ్రేషన్ చేసుకోవడము అట్లా గుర్తింపు అనేది అక్కడ ఏమి ఆవల జీవితంలో ఉండదు అని చెప్తున్నాడు. ఇక్కడ ప్రతిదీ ఒకేసారి సంభవించే అవకాశం ఉంది. ఈ విధంగా అన్ని ఒకేసారి సంభవించే అవకాశం ఉంది. ఈ విధంగా అన్ని ఒకేసారి సంభవించడం మనలో చాలా మందికి కష్టం అనిపిస్తుంది. విశ్వ కొలబద్దపై కాలం సాపేక్షమైనదే కానీ సరళరేఖ వంటిది కాదు. ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ప్రకారం ఇటీవల భౌతిక శాస్త్ర పరిశోధనలో సంభవించినది లేదా సంభవించబోయేదంతా రూపుదాల్చిన విశ్వమే. అంతరించడానికి ముందుకు సాగుతుంది. అన్ని ఏకకాలంలోనే సంభవిస్తున్నాయి. ఈ కాలం అనే విషయము మరింత ఆధ్యాత్మికతను సంతరించుకుని దైవము, ప్రేమ, కాంతులతో సృష్టి చేయబడుతుంది. కాలం పని చేసే విధానాన్ని అవగాహన చేసుకునే ముందు మనము ఆవలి జీవితంలోకి మార్పు చెందవలసిన అవసరం ఉంది అని చెప్తున్నాడు. ఇక 42వ అధ్యాయము ఆనందానుభూతి. ఇక్కడ రెవరెండ్ బోయన్ ద్వారా ఒక ఆత్మ నిర్దేశకులు సత్యం గురించి తెలుసుకుని ఆ ఆనందాన్ని గ్రహించడం గురించి ఆవిడ ఇలా చెప్తారు. మేము రాకుమారులకు బానిసలను బహుమతిగా ఇవ్వము, కానీ భూమిపై బంగారంతో కూడా కొనలేని బహుమతులతో మీ ముందు ఉంటాము. అంటే ఇక్కడ ఆవిడ ఏం చెప్తుందంటే, రాకుమారులకు బానిసలుగా మేము బహుమతులు ఇవ్వము, కానీ భూమిపై బంగారంతో కూడా కొనలేని బహుమతులు ఉంటాయి కొన్ని, అవి మీ ముందు ఉంటాం. అంటే అవి ఏంటి? బంగారంతో కూడా కొనలేని అంటే వినయము, మంచితనము,
స్వచ్ఛమైన మనస్సు కలిగిన వారికి మేము జీసస్ వలె సత్యాన్ని అర్థం చేసుకునే సామర్థ్యాన్ని, ఆవుల జీవితం పట్ల, అక్కడి ఆనందం పట్ల, అక్కడి నిశ్చయిత, ఇక్కడ ఆ తర్వాత కలిగే విపత్తుల గురించిన నిర్భాంతి దేవదూతలతో సహవాసము, సహచర్యం కలిగిన వారికి ఈ బహుమతులన్నీ ఇస్తాము అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఆ తర్వాత కలిగే విపత్తుల గురించి నిర్భీతి దేవదూతలతో సహవాసము, సహచర్యం కలిగిన వారికి ఈ బహుమతులు ఇస్తాము. సమ్మర్లాండ్ లోని వేడుకలు ఆనందాలను దాటి ఉన్నతలలో ఇంకా వాస్తవ స్వర్గం ఉంటుంది. ఇమాన్యుయల్ స్వీడెన్బర్గ్ మనం పాఠాలు నేర్చుకుని చాలినంతగా స్వచ్ఛపరచబడితే స్వర్గలోకపు ఉన్నత స్వచ్ఛతలాలలో ప్రవేశించి స్వర్గోల్లాసాలతో పాల్గొనవచ్చు అంటారు. అంటే ఆవిడ ఏం చెప్తారంటే, మనం ఇక్కడ పాఠాలు నేర్చుకుని చాలినంతగా స్వచ్ఛపరచబడితే ఆ స్వర్గలోకపు ఉన్నత స్వచ్ఛతలాలలో వెళ్ళి ఆ స్వర్గోల్లాసాలలో పాల్గొనవచ్చు. ఇక్కడ మనం జీవిత పాఠాలు నేర్చుకుని మనం ఇంత స్వచ్ఛంగా ఉంటే అక్కడ ఆ లోకంలో ఆ స్వచ్ఛతలంలో వెళ్ళి మనము అక్కడ ఆ స్వర్గోల్లాసాలతో కూడా పాల్గొనవచ్చు. అతి తక్కువ మంది మాత్రమే స్వర్గోల్లాసం అనుభూతి చెందుతారు. చాలా మంది బాహ్య ఉల్లాసాల ఆనందాల గురించి ఆలోచిస్తారు తప్ప వారు అంతరానందం ఉల్లాసాలను అనుభూతి చెందరు. అంటే చాలా మంది ఈ భూమి మీద బయట వస్తువుల మీద ఉండే దాని మీదే ఆనందాల గురించి ఆలోచిస్తారు తప్ప అంతరానందం వల్లే వచ్చే ఆ ఆనందాన్ని అనుభూతి చెందరు. ఈ రోజుల్లో చాలా అతి కొద్ది మంది మాత్రమే స్వర్గం స్వర్గోల్లాసాల గురించి తెలుసుకుంటున్నారు. మనిషి తన బాహ్య లేదా ప్రకృతిని వదిలినప్పుడు, ఇక్కడ మనిషి ఈ బాహ్య ప్రపంచాన్ని వదిలినప్పుడు అంతర్గత లేదా ఆధ్యాత్మికతలోకి వస్తాడు. అంటే స్వర్గానందం అనేది బయట కాక అంతరంలోనిది, ఆధ్యాత్మికమైనది. సాధారణ ఆనందం, మామూలు బయట ఆ సాధారణ ఆనందం కంటే ఈ అంతర్గత ఆనందం స్వచ్ఛము, సున్నితము అయి ఉండి మనిషి యొక్క ఆత్మకు చెందిన లోపల విషయాలన్నిటికీ అది ప్రభావితం చేస్తుంది. ఆనందాలన్నీ ప్రేమ నుంచే ప్రవహిస్తాయి. శారీరక ఆనందాలన్నీ స్వీయ ప్రేమ, ప్రపంచాలంపై ప్రేమల నుంచి ప్రవహిస్తాయి. కానీ మనము ఇక్కడ అంటే బయట శారీరక ఆనందాలు, మనిషి శరీరపరంగా ఆనందాలన్నీ ఎట్లా వస్తాయి? స్వీయ ప్రేమ, ఆ ప్రపంచంపై ప్రేమల నుంచి ప్రవహిస్తాయి. కానీ ఆత్మ ఆనందాలు దైవం పట్ల ప్రేమ, పొరుగువారి పట్ల ప్రేమ నుంచి సత్యం ప్రభావంతో అంతరంలో సంతృప్తులు లభిస్తాయి. ఈ ప్రేమలు తమ ఆనందాలతో లోపలి నుంచి దైవం నుంచి అంతర్గత మార్గంలో పైనుంచి ప్రవహించి మన అంతరాన్ని ప్రభావితం చేస్తాయి. అంటే ఇక్కడ మనం ఆత్మానందాలు ఎలా ఉంటాయి? దైవం పట్ల ప్రేమ, పొరుగువారి పట్ల ప్రేమ, సత్యం ప్రభావంతో మన అంతరంలో అప్పుడు సంతృప్తి లభిస్తుంది. ఈ ప్రేమలు తమ ఆనంద లోపల నుంచి దైవం నుంచి అంత మార్గంలో పైనుంచి ప్రవహించి మన లోపలంతా ఆ ఆనందాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్తున్నారు. స్వర్గం స్వయంగా ఆనందాలతో నిండి ఉంటుంది. ఆనందము, ఆశీర్వాదము తప్ప అక్కడ ఏమీ ఉండదు. దివ్య ప్రేమ, ఇచ్చెలు అంతరంలో అన్నిటి నుంచి సంపూర్ణ విముక్తి, ఆనందాలు కలిగిస్తాయి అని చెప్తున్నాడు. అంటే స్వర్గం అనేది అక్కడ ఏముంటుంది? మొత్తం ఆనందమే ఉంటుంది. ఆనందం అనేది ఆశీర్వాదం తప్ప అక్కడ ఇంకా ఏమీ ఉండదు. ఆ దివ్య ప్రేమ, ఇచ్చలు, కోరికలు అంతరంలో అన్నిటి నుంచి మన లోపల అన్నిటి నుంచి సంపూర్ణ విముక్తి, ఆనందాలను కలిగిస్తాయి. ఆ దివ్య ప్రేమ, ఇచ్చలు అంతరంలో అన్నిటి నుంచి సంపూర్ణ విముక్తి, ఆనందాలను కలిగిస్తాయి. మనం దైవం పట్ల, ఇతరుల పట్ల అంతరంలో ప్రేమను ఎప్పుడైతే ప్రేమను పెంపొందించుకుంటే మనం బాహ్యమైన కోరికలు అంతరించి ఆత్మలోకం నుంచి మనకు గొప్ప ఆశీస్సులు ఇచ్చిపుచ్చుకునే సామర్థ్యం అనేది లభిస్తుంది. అంటే ఇక్కడనే మనం ఈ శరీరంతో ఉండగానే మనం ఆ దైవం పట్ల,
ఇతరుల పట్ల మన లోపల ప్రేమను పెంపొందించుకుంటే అప్పుడు మన ఈ బయట కోరికలన్నీ నశించిపోయి అప్పుడు మనకు ఆత్మలోకం నుంచి మనకు గొప్ప ఆశీస్సులు ఇచ్చిపుచ్చుకునే సామర్థ్యం అనేది వస్తుంది. ఇచ్చిపుచ్చుకునే సామర్థ్యం అందుకే ఇవ్వాలనిపిస్తుంది, లేకపోతే తీసుకోవాలని అనిపిస్తుంది. కానీ అప్పుడు మనకు ఎప్పుడైతే మనం లోపలికి మన అంతరంలోకి వెళ్ళినప్పుడు ఇచ్చిపుచ్చుకునే సామర్థ్యం అనేది వస్తుందని చెప్తున్నారు. స్వర్గ ఆనందాలు అనేది అవి వర్ణనాతీతం, అగణనీయం. శరీర ఆనందాల్లోని వారు తెలుసుకోలేనివి, నమ్మలేనివి. తమ ఆనందాలు, ఆశీర్వచనాలు పరస్పరం ఇచ్చుకోవడం అక్కడి లక్షణం. అంటే పైలోకాల్లో శరీర ఆనందాల్లోని, అంటే శరీర ఆనందంలో తెలుసుకోలేనివి, నమ్మలేనివి, తమ ఆనందాలు, ఆశీర్వచనాలు అక్కడ పైలోకంలో ఇచ్చిపుచ్చుకోవడం, పరస్పరం ఇచ్చుకోవడం అనేది అక్కడి లక్షణం. దైవం పట్ల ప్రేమ ఈ విధంగా ఉంటుంది. దైవ ప్రేమ అంటే ఆయనకు ఉన్నది, అంటే దైవ ప్రేమ అంటే ఆయన దగ్గర ఉన్నది అందరికీ పంచడమే. మనం బాబాని చూసి తెలుస్తారు, అంటే అందరికీ పంచుతారు వాళ్ళ దగ్గర. దైవ ప్రేమ అనేది అలా ఉంటుంది అని చెప్తున్నారు. అందరిలోనూ ఆయనే ఉన్నాడు కనుక వారు కూడా ఈ లక్షణాన్నే కలిగి ఉంటారు. అందరిలోనూ వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఈ లక్షణాలనే కలిగి ఉంటారు. స్వీయ ప్రేమ అందరి ఆనందాలను తమలోకి నిర్దేశిస్తుంది. దైవాన్ని ప్రేమించడం తమకు ఉన్నదంతా అందరికీ ఇవ్వడంలో ఆనందం పొందుతుంది. దైవాన్ని ప్రేమించడం అంటే తమకు ఉన్నదంతా అందరికీ ఇవ్వడంలో ఆనందాన్ని పొందుతుంది అని చెప్తున్నారు. స్వీడన్ బర్గ్ ఇక్కడ ఒక ముఖ్య విషయం మనకు చెప్తారు. ప్రతి వ్యక్తి భూమిపై గల సౌందర్యరహిత విషయాలపై ప్రేమ తగ్గించుకోవడం ముఖ్యం. ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ సౌందర్యంగా లేని విషయాలపై ప్రేమ తగ్గించుకోవడం ముఖ్యం. దాంతో పాటు ఇతరులను, దైవాన్ని ప్రేమించడంలో ఆనందంతో పాటు వర్ణనాతీతమైన అంతరాశీర్వాదం. ఎప్పుడైతే మనము దైవాన్ని ప్రేమించడంలో, ఇతరులను ప్రేమించడంలో మనము ఆ భగవంతుడి ఆశీస్సులను పొందుతాము. అప్పుడు మనం భూమిని వదిలి వెళ్ళినా కూడా అప్పుడు మన శాశ్వత లోకమైన ఆ లోకానికి, అవలి లోకానికి వెళ్ళినప్పుడు మనకు అప్పుడు ఎక్కువ అనంతమైన ఆనందం అనేది కలుగుతుంది. ఆత్మజ్ఞానం అందుకని ఇక్కడ ఉన్నప్పుడే మనము ఇవన్నీ మనం అలవాటు చేసుకోవాలా. మనం దైవాన్ని ప్రేమించడం, ఇతరులను ప్రేమించడం. అప్పుడు మనం ఇక్కడ శరీరాన్ని వదిలినా అక్కడ మనకు శాశ్వత జీవితంలోకి వెళ్ళినప్పుడు ఆ ప్రగాఢ ఆనందం అనేది కలుగుతుంది. ఆత్మజ్ఞానం పొంది ఉన్నతీకరించబడడంలో కాంతి ప్రాధాన్యతను గురించి, అంటే ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు, మనం ఆత్మజ్ఞానం ఇక్కడ తెలుసుకొని మనల్ని మనం ఉన్నతీకరించుకోవడం, మనల్ని సానపట్టుకోవడంలో కాంతి ప్రాధాన్యత చాలా ఉంది అని చెప్తున్నారు. కాంతి ప్రాధాన్యత గురించి మనం తెలుసుకోవాలి. కాంతిపై మనం దృష్టి నిలపాలి, కాంతిని ధ్యానించాలి, దృశ్య చిత్రణ దివ్య కాంతిని అనుభూతి చెందాలి, ప్రశాంతతను భావించడం వంటివి ఆ జీవితపు దివ్య లక్షణాలైన శ్రేయస్సు, సౌందర్యము, మనోప్రేమలను నిలిపించుకోవడంతో పాటు కాంతి అనేది మన భయము, ఒత్తిడి, సంసిద్ధుల నుంచి, అంటే ఆ కాంతి అనేది ఏం చేస్తుందంటే మన లోపల ఉన్న భయాలను, మన లోపల ఉన్న ఆ సంసిద్ధాలను, మన లోపల ఉన్న ఒత్తిడిని అనేది ఆ కాంతి మనల్ని బయటికి పడేస్తుంది. మన చైతన్యంలో కాంతి మన జీవితాల్లో లేదా వ్యక్తిత్వంలోని నిరాశ నిస్పృహలను మార్పు చెందించి, అంటే ఈ కాంతి మన చైతన్యాన్ని పెంచుతుంది. మన జీవితంలో నిరాశను, నిస్పృహాన్ని మార్పు చెందించి దివ్య ప్రేమకు మనల్ని చేరువ చేస్తుంది. అందుకనే మనము కాంతిపై ధ్యానించాలి. ఆ కాంతి ధ్యానం అనేది చాలా అద్భుతమైన అనుభవం అని చెప్తున్నాడు. కాంతి ధ్యానం ఎలా చేయాలో కూడా మనకు ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు. అది ఎలా చేయాలి అంటే 15 నుంచి 30 నిమిషాల పాటు రోజు రాత్రి నిద్రించే ముందు, ఉదయం లేవగానే మన శరీరాన్ని, మనసును నిశ్చలంగా ఉంచి ఇక్కడ చెప్పినట్లు సాధన చేస్తే మంచి ఫలితాలను పొందుతారు అని చెప్తున్నాడు. అలా ఆ కాంతి ధ్యానం మనం ఇప్పుడు చేద్దాం. కంటెద్దాలు ఉంటే తీసేసి కాళ్ళు క్రాస్ చేసుకొని శరీరాన్ని ప్రశాంతంగా కూర్చొని ప్రశాంతాన్ని రిలాక్స్ చేసి కదలకుండా మనం కూర్చుని మన శరీరం చుట్టూ
తెల్లటి కాంతి పరుచుకున్నట్లు మనం భావించాలి. 5 నిమిషాల పాటు ఆ కాంతి మనల్ని మన దగ్గరికి ఉన్నట్టు ఉన్నట్లు వస్తున్నట్లు మన బయట మన అంతరంలో ఆ దైవంతో మనం అనుసంధానించబడుతున్నట్లు మనం గుర్తించాలి. అది గాఢంగా కాంతి భావిస్తూ మనం ఆ కాంతి హృదయ కేంద్రాన్ని బంగారు సూర్యులాగా చిత్రీకరిస్తూ ఆ దానిపైన దృష్టి ఉంచండి. తర్వాత ఆ పైన ఇప్పుడు ఇలా నేను పరిపూర్ణమైన దైవపు ఉనికిని నేను ఆనందంగా అంగీకరిస్తున్నాను అనుకుంటూ మనం అలా అనుకోవాలి. ఇప్పుడు నేను పరిపూర్ణమైన దైవపు ఉనికిని ఆనందంగా అంగీకరిస్తున్నాను అనుకుంటూ ప్రకాశవంతమైన ఆ గాఢ కాంతిని 10 నిమిషాలు మీ లోపలికి వస్తున్నట్లు భావన చేయండి. మీ శరీరంలో ఆ కాంతి అన్నది ప్రతి కణములోనూ ఆ కాంతి వస్తున్నట్టు అనుభూతి చెందండి. ఆ కాంతి ఆ ప్రకాశవంతమైన గాఢ కాంతి మీ శరీరంలో కణములోనికి వస్తున్నట్లుగా 5 నిమిషాలు అనుభూతి చెందుదాం ఫ్రెండ్స్. తర్వాత నేను కాంతి యొక్క బిడ్డను, ఆ కాంతిని ప్రేమిస్తాను, ఆ కాంతిని సేవిస్తాను, నేను ఆ కాంతితో జీవిస్తాను, నేను రక్షణ పొంది కాంతితోనే వెలుగుతాను, నేను కాంతితోనే వెలుగొందుతాను, కాంతిని పొందుతున్నాను, కాంతితో నేను నిలిమి ఉంచబడుతున్నాను, నేను కాంతి నా జీవితంలోకి ఆశీర్వదిస్తున్నాను అన్న మాటతో మీ ధ్యానాన్ని ముగించండి. ఈ ధ్యానము సెయింట్ చైర్మన్ నుంచి కాడే ఫ్రీ రేకింగ్ ద్వారా ఇవ్వబడింది ధ్యానము. ఈ ధ్యానం తర్వాత మనం దేన్నైతే ధ్యానిస్తామో దానిగానే మనం మారిపోతాము అని గుర్తు తెచ్చుకోండి. అన్ని కూడా కాంతి నుంచి మనకు వస్తాయి కనుక కాంతియే అత్యున్నత పరిపూర్ణత. మరి అన్నిటిపైన మన అన్నిటిపైన కూడా ఆ కాంతి మనల్ని అదుపు చేస్తుంది, అన్నిటిపైన అదుపు చేస్తుంది అని చెప్తున్నారు. మిగతాది కాంతిపై యోచనను మనసును ప్రకాశింపచేసి, అంటే కాంతిని మనము ఆలోచించినా కూడా కాంతి పైన మన శ్వాసను గమనించినా ఆలోచింపజేసినా మనకి ఏం చేస్తుందంటే ఆ మనసు మనల్ని ప్రకాశింపజేసి ఆరోగ్యము, శక్తి, కాంతి, ఆ సమైక్యతలను మా కాంతి మనకు ఇస్తుంది. శతాబ్దాల తరబడి ప్రతి యుగములోను ప్రతి పరిస్థితుల్లోనూ కాంతే గొప్పది. కాంతి అంతటా వ్యాపించి ఉన్నది, అన్నిటిలోనూ కాంతి నిండి ఉంది అని చెప్పబడింది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే దీని ద్వారా కాంతి అంటే దైవ సామ్రాజ్యం, దైవ చైతన్యం, సర్వ సృష్టికర్త యొక్క మూలము. ఆ కాంతి అనేది సర్వ సృష్టికర్త యొక్క మూలమని తెలుసుకోవాలి. ఇక మనకు ఉండే అపోహలు 3వ భాగము ఆవిలి జీవితం పట్ల మనకు ఏ అపోహలు ఉన్నాయో వాటి గురించి మనము రేపు తెలుసుకుందాం ఫ్రెండ్స్. నిదానంగా అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరుద్దాం. ఈ కాంతి ధ్యానం మనం చేయడం వల్ల మన జీవితంలో మన పరిస్థితులలో మార్పు వస్తుంది. మనం ప్రశాంతంగా కూర్చొని ఆ కాంతిని మన లోపలికి మన చుట్టూ ఏర్పరచుకున్నప్పుడు కాంతి మనల్ని రక్షణ వలయంగా మన చుట్టూ ఏర్పడుతుంది. కాంతి అన్ని పరిస్థితుల్ని మారుస్తుంది. మనం ఎంత తీసుకోగలిగితే అంత కాంతిని మన చుట్టూరు మనము ఆహ్వానించుకోవాలి. ఈ రోజుకు నిద్రపోయే ముందుగా చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు. ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడానికి చూస్తున్న మీ అందరికి వేల కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వప్న మేడం.
స్వప్న మేడం ఆ, ఉన్నారా మేడం? ఆఫ్ చేసేదా మేడం? మేడం. అయిపోయింది, ఆఫ్ చేయను. ఓకే మేడం, అలాగే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరొకసారి మీ అందరికీ చూస్తున్న దివ్యాత్మ స్వరూపులందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.